బ్యాక్ భారత నావికా దళం అమలు పొదిలో మరో యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ నౌక చేరింది. తూర్పు నావికా దళంలో ఐఎన్ఎస్ ఆంధ్రోత్ పేరుతో రెండో యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ వాటర్ షాలో క్రాఫ్ట్ గా జాబితాలో చేరింది. తూర్పు నావికా దళ కమాండ్ చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ చేతుల మీదుగా విశాఖ నావల్ డాక్ యార్డ్ లో దీన్ని ప్రారంభించారు. స్వదేశీ పరిజ్ఞానంతో ఐఎన్ఎస్ ఆంధ్రోత్ తయారు చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, భారత నౌకాదళంలో రెండవ యాంటీ సబ్మెరైన్ నౌక ఐఎన్ఎస్ ఆంధ్రోత్ పేరుతో కాసేపటి క్రితమే ప్రారంభించారు. మొదట ఐఎన్ఎస్ అర్నాల ఇదే వేదికగా 2025 జూన్లో ప్రారంభించారు. ఇప్పుడు రెండవ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ వాటర్ క్రాఫ్ట్ ఐఎన్ఎస్ ఆంధ్రోత్ కాసేపటి క్రితమే ఈఎన్సీ చీఫ్ పెందార్కర్ చేతుల మీదుగా ప్రారంభించారు. అయితే ఈ ఐఎన్ఎస్ ఆంధ్రోత్ లక్షద్వీపాల్లో ఒక ద్వీపం పేరుతో దీన్ని చెప్పుకుంటున్నారు. అయితే దీనికి ఈ యొక్క యాంటీ సబ్మెరైన్ కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ ఐఎన్ఎస్ ఆంధ్రోత్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ క్యాపబిలిటీతో భారత సముద్ర భద్రతను బలపరిచే కీలక నౌకగా దీన్ని